పరిస్థితులన్నీ కూడా అలా అయిపోతున్నాయి. అలాంటి స్థితిలో మనం ఈరోజు ఉన్నాం. అంటే చివరికి వచ్చేసామన్నమాట. భూమి అంతమైపోతుంది. నేను సువార్తికుడు అంటున్నాడు నాతో, అన్నా ఇప్పుడు చదువుకుంటున్నాం, చర్చికి పోం అనే రోజులు కాదు, పనికి వెళ్తున్నాం, చర్చికి పోవడానికి టైం లేదు అనే రోజులు కాదు, ఉద్యోగానికి వెళ్తున్నాం, అయ్యో మందిరానికి వెళ్ళటానికి సమయం కుదరట్లేదు అనే రోజులు కాదు ఇవి. చుట్టాలు వచ్చారు, పెళ్ళికి వెళ్తున్నాం, లేకపోతే ఇంకా దేనికి వెళ్తున్నాం అని ఆదివారం ఆరాధన వచ్చేవారం వస్తానులే అని వాయిదా వేసే రోజులు కావన్నా ఇవి. ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చదువుకుంటున్నా, లేకపోతే పెళ్ళిళ్ళైనా, బంధువులైనా, స్నేహితులైనా ముందు దైవ సన్నిధిలో గడుపుతూ రక్షణను భద్రంగా, పరిశుద్ధతను భద్రంగా, నీతిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉపవాసాలతో క్రీస్తు కొరకు, రాకడ కొరకు ఎదురు చూసే దినాలు కదన్నా అంటున్నాడు తమ్ముడు సువార్తికుడు. ఖచ్చితం ఇది. ఇప్పుడు దాకున్న అలక్ష్యాన్ని వదిలేయాలి, ఇప్పుడు దాకున్న నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేయాలి, ఇప్పుడు దాకున్నటువంటి లెక్కలేనితనాన్ని తీసి పక్కన పడేయాలి. కడు జాగ్రత్తగా భయం 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 భక్తితో మన విశ్వాస దినాల్ని, విశ్వాసపు రోజుల్ని ముందుకు కొనసాగించాలి. మనం అనుకోని విధముగా, అనుకోని సమయంలో ఒక్కసారి పెళ్ళుమంటూ ప్రభు రాకడ వచ్చేసింది. కడబోరం మ్రోగింది, పెళపెళ 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 అంటూ ఉరుము వలె క్రీస్తు యేసు రాకడ భూమి మీదకి దూసుకుని వస్తుంది. అందుకని ఈ దినాలు నిర్లిప్తంగా, అశ్రద్ధగా, అలక్ష్యంగా ఉండే దినాలు కాదు. మా పనులు ఉండేలే, మా పనులు మేము చేసుకోవాలన్నట్లుగా ఉండే దినాలు కాదు. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, దేవుని మందిరానికి రోజు వెళ్తున్నాంగా, ఈ ఒక్క స్త్రీల కూటానికి వెళ్ళకపోతే ఏమని దాన్ని ఏమారే రోజులు కాదు ఇవే. బాప్తీసం తర్వాత తీసుకుందాంలే, ఇంకొంచెం తర్వాత టైం ఉందలే అనుకునే రోజులు కాదు. ఈరోజు తీసుకోకపోతే రేపటికి నరకంలో ఉంటావు అన్నమాట. అలాంటి రోజులు ఇవి. అసలు ఈ గడియలో తీసుకోకపోతే ఇంకో గడియలో నరకంలో మలమల మాడాలన్నమాట. అలాంటి రోజులు ఇవి. అందుకని కడు జాగ్రత్త వహించాలి మనం. ఏం వహించాలి మనం? జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.